ఒక దినాన ఐగుప్తుడొకడు ఒక హెబ్రీని కొట్టగా మోషే చూశాడు. మోషే ఫరో మందిరంలో పెరిగినను తాను కూడా ఒక హెబ్రీడన్న సంగతి మోషే మర్చిపోలేదు. అటు ఇటు చూసి ఎవడూ లేకపోగా మోషే ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పిపెట్టాడు. మరుసటి దినమున మోషే ఇద్దరు హెబ్రీలు పోట్లాడుకోవడం చూసి వారిని సమాధానపరచుటకు ప్రయత్నించగా వారిలో అన్యాయం చేసినవాడు, నీవు ఐగుప్తీని చంపినట్లు నన్ను కూడా నీవు చంపాలనుకుంటున్నావా అని మోషేతో అన్నాడు. అందుకు మోషే తాను చేసిన విషయం అందరికీ ఫరోకు కూడా తెలిసిపోయిందని భయపడి మిద్యాను దేశానికి పారిపోయాడు. మోషే ఒక బావి దగ్గర విశ్రాంతి తీసుకుని చుండగా మిద్యాను యాజకుని 7 కుమార్తెలు తమ తండ్రి మందకు నీళ్లు పెట్టుటకు తొట్లను నీళ్లతో నింపుతున్నారు. ఇంతలో కొందరు మంద కాపర్లు వచ్చి వారిని తోలివేయగా మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడు. ఈరోజు ఇంత త్వరగా ఇంటికి ఎలా రాగలిగారు అని రగుయేలు తన కుమార్తెలను అడిగారు. అప్పుడు వారు మోషే గురించి వివరించగా అతన్ని త్వరగా తీసుకుని రండి అని వారితో అన్నాడు. ఇత్రో అని పిలువబడినటువంటి రగుయేలుతో నివసించుటకు మోషే సమ్మతించాడు. ఆ తర్వాత రగుయేలు యొక్క పెద్ద కుమార్తెను మోషే వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఐగుప్తు రాజైనటువంటి ఫరో చనిపోయాడు. ఇజ్రాయేలు తాము చేయుచున్నటువంటి వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థనను విన్నాడు. హెబ్రీలను బానిసత్వం నుండి విడిపించుటకు దేవుడు తనను ఏ విధంగా వాడుకోబోతున్నాడో మోషేకు తెలియదు. తాను ఐగుప్తుని విడిచి 40 సంవత్సరాలైంది. తానిప్పుడు తన మామ మందను మేపుతున్నాడు. తన ప్రజలకు మోషే దూరంగా ఉన్నాడు. ఒకరోజు మోషే మండుచున్న పొదను చూశాడు. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోవడం లేదు. మోషే దాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. మోషే పొద దగ్గరికి రాగా దేవుడు పొదలో నుండి మోషే మోషే అని పిలిచాడు. అందుకు మోషే చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన్నటువంటి స్థలం పరిశుద్ధ ప్రదేశం అని మోషేతో అన్నాడు. దేవుడు మోషేతో, ఐగుప్తులో నుండి నా ప్రజలను విడిపించుటకై నేను నిన్ను ఫరో యొద్దకు పంపుతున్నాను అన్నాడు. అందుకు మోషే భయపడ్డాడు. అప్పుడు దేవుడు మోషేకు తన గొప్ప శక్తిని చూపించాడు. మోషే కర్రను పాముగా మార్చాడు. మోషే ఆ పాము తోకను పట్టుకోగానే అది మరలా కర్రగా మారింది. దేవుడు మరి ఒక సూచన మోషేకు ఇచ్చాడు. నీ చెయ్యి రొమ్మున ఉంచుకో అని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. మోషే అలాగ చేయగా అతని చెయ్యికి కుష్టు వచ్చింది. మోషే మరలా తన చేతిని రొమ్ము మీద ఉంచగా అది మామూలు చేయిగా అయ్యింది. మోషే ఇంకనూ సాకులు చెప్పసాగాడు. దేవుడు మోషే మీదికి కోపించి, నీ అన్న అయినటువంటి అహరోను నీకు మాటలను అందించవలెను, అతడు నీకు నోరుగా ఉంటాడు అని చెప్పాడు. మోషే మామయ్య అయినటువంటి ఇత్రో దగ్గరికి పోయి అతని దగ్గర సెలవు తీసుకుని తన కుటుంబంతో కలిసి మోషే ఐగుప్తునకు ప్రయాణమయ్యాడు. దేవుడు అహరోన్ను మోషే వద్దకు నడిపించాడు. దేవుని పర్వతం మీద అహరోను మోషే కలుసుకున్నప్పుడు ఐగుప్తులో ఉన్న హెబ్రీలను విడిపించుటకు దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను అహరోనుతో మోషే చెప్పాడు. వీరిద్దరూ కలిసి హెబ్రీల పెద్దల యొద్దకు వెళ్ళి దేవుడు తమతో చెప్పినటువంటి విషయాలను చెప్పగా తమకు సహాయం చేయుటకై దేవుడే వీరిని పంపాడని వారు తెలుసుకున్నారు. వారు తల వంచి దేవునికి నమస్కారం చేశారు. మోషే అహరోన్లు ఫరో ఎదుట ధైర్యంగా నిలబడి, నా ప్రజలను పోనిమ్ము అని దేవుడు సెలవిచ్చుచున్నాడని ఫరోతో అన్నారు. నేను ఇజ్రాయేలును వెళ్ళనివ్వను అని ఫరో వారికి సమాధానం ఇచ్చాడు. ఫరో దేవునికి లోబడలేదు. ఫరోను మార్చుటకు దేవుడు తన శక్తిని చూపాల్సినటువంటి సమయం వచ్చింది. తర్వాతి కథలో దేవుడు ఐగుప్తులకు తన శక్తిని చూపి ఏ విధంగా ఇజ్రాయెల్ను విడిపించారో నేర్చుకుందాం.